First batch, first big success, Birla Open Minds Warangal, 97.61% in JEE Mains 2026. 315 rank in TG EPSET. Admissions open. Nursery to 12th. Hunter Road Bypass Warangal. 9581553300. వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. మనం వరంగల్లోని వాగ్దేవి ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్నాం. ఇక్కడ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన శిక్షణా తరగతులకు పెద్ద ఎత్తున వరంగల్ జిల్లా శిక్షణా తరగతులకు సంబంధించి పెద్ద ఎత్తున పార్లమెంట్ సభ్యులు కావచ్చు, రాష్ట్ర జాతీయ నాయకులు కూడా విచ్చేస్తున్నారు. దీనికి సంబంధించి భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయడంలో భాగంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందుకు సంబంధించి వరంగల్ జిల్లా అధ్యక్షులు గంటా రవికుమార్ మనతో ఉన్నారు. వారిని అడిగే ప్రయత్నం చేద్దాం. సార్, భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఎలాంటి కార్యక్రమాలు రూపకల్పన చేశారు? జై శ్రీరామ్. ఈరోజు భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లాలోని మండల జనరల్ సెక్రటరీ మరియు ఆ పై స్థాయి నాయకులందరికీ కూడా ప్రశిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రశిక్షణ శిబిరంలో పార్టీ యొక్క సిద్ధాంతం, కార్యపద్ధతి, చరిత్ర, వికాసము, భవిష్యత్తులో పార్టీ తీసుకోవాల్సిన రాజకీయ నిర్ణయాలు అవన్నీ కూడా శిక్షకులు హైదరాబాద్ రాష్ట్ర పార్టీ నుంచి రాష్ట్ర అధ్యక్షులైన రామచంద్రరావు గారి సూచనలతో ఇక్కడ రావడం జరుగుతుంది. దాదాపు 11 కాలాంశాలలో ఇక్కడ కార్యకర్తలకు, నాయకులకు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. రేపు భవిష్యత్తులో వచ్చే ఎన్నికలను ఏ విధంగా ఎదుర్కొని సమాయత్తం కావాలి, అదేవిధంగా ఈ పార్టీని ప్రజాప్రతినిధులు గెలిపించుకోవడం కోసం ఎలాంటి ప్రజా ఉద్యమాలు చేయాలి, కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క వైఫల్యాలను ఏ విధంగా ఎండగట్టాలి, పార్టీ యొక్క సిద్ధాంతం, కార్యపద్ధతి పలు ఈ విషయాలన్నింటినీ కూడా కార్యకర్తలకు చెప్పడం జరుగుతుంది. ఇది 2 రోజుల శిక్షణ. ఈరోజు ఉదయం 10 గంటలకు స్టార్ట్ అయింది. రేపు సాయంత్రం 6 గంటలకు సమారోపం అవుతుంది. రాత్రి బస కూడా ఇక్కడే ఉంటుంది. ప్రతి ఒక్క కార్యకర్తకు అల్పాహారము, భోజన వసతి అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ రేపు ఎవరెవరు పాల్గొంటున్నారు? ఈరోజు ప్రారంభానికి మెదక్ పార్లమెంట్ సభ్యులు పెద్దలు గౌరవనీయులు రఘునందన్ అన్న గారు వస్తున్నారు. మరి ఒక కాలాంశం చెప్పడానికి మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ గారు వస్తున్నారు. ఈ రోజుకి మళ్ళీ రేపు మురళీధర్ రావు గారు మరియు ముఖ్య నాయకులు, రాష్ట్ర అధికార ప్రతినిధులు రాణి రుద్రమ్మదేవి గారు ఇలా వస్తున్నారు. రేపటి షెడ్యూల్ రేపు వస్తుంది. సార్, లాస్ట్లీ చెప్పండి, వరంగల్ జిల్లా మొదటి నుంచి కూడా అంటే ఆ రోజు జంగారెడ్డి గారు గెలిచినప్పటి నుంచి కూడా పెద్ద ఎత్తున నాయకత్వం ఉంది. ఇప్పుడున్న పరిస్థితులలో యువతను ఎట్లా ఆకర్షిస్తున్నారు? ఏం కార్యక్రమాలు? ఈరోజు భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లాలో ఉన్న 3 నియోజకవర్గాలలో బీఆర్ఎస్ పార్టీ యొక్క వైఫల్యాన్ని గతంలో ఎండగట్టి మేమే ప్రధాన ప్రతిపక్ష పార్టీగా పోషించడం జరిగింది. కొన్ని అనివార్య కారణాల వల్ల కాంగ్రెస్ రావడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ యొక్క వైఫల్యాలను కూడా బూత్ స్థాయిలో మేము ఎండగడుతున్నాము. దాదాపు 795 బూతులతో నిర్మితమైన ఈ వరంగల్ అర్బన్ జిల్లా దాదాపు ప్రతి ఒక్క బూత్లో పటిష్టంగా సంస్థాగతంగా గట్టిగా ఉన్నాము. రాబోయే ఎన్నికలలో ఈసారి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కసిగా ఈసారి కమలం పువ్వుని ఎగిరేయాలనే ఆలోచనతో పనిచేస్తున్నాయి.